హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో లడ్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చి కొబ్బరితో లడ్లు చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన ఇంట్లో పూజలు, వ్రతాలప్పుడైనా, పండగలప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకొని మిగిలిపోయి ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు. అప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. పిల్లలకు కూడా మంచి హెల్తీ రెసిపీ. దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. నేను 4 చిప్పలు తీసుకున్నానండి. ఇక్కడ 2 చూపిస్తున్నాను. 2 చిప్పలైతే మరి కొంచెమే అయిందని చెప్పి ఇంకొంచెం 2 చిప్పలు ఎక్స్‌ట్రా తీసుకున్నాను. మీకెంత కావాలో అంతవరకు తీసుకోండి. ఈ కొబ్బరి చిప్పల్ని మనం ఇలా పచ్చి కొబ్బరి తురుము పట్టుకునేది ఉండిద్ది కదా! దాంతో తురుముకోవాలి. ఇలా తురుముకొని ఈ పచ్చి కొబ్బరి వైట్ పార్ట్ వరకు తురుముకొని అడుగున బ్రౌన్ కలర్‌లో ఉండిద్ది కదా! అది తీసేసుకోవాలి ఇంకా. అప్పుడు మనకి కొబ్బరి లడ్లు చాలా బాగా కనిపిస్తాయండి. పచ్చి కొబ్బరి తురుముకునేటప్పుడు అడుగున ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకోవాలి. చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో కొబ్బరి తురుము ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. అంతా ఒకేలాగా తెల్లగా చాలా బాగా వస్తుంది ఇలా తురుముకోవడం వల్ల. కొంచెం ముదురుగా ఉన్న కాయలైతే కొబ్బరి లడ్డుకి చాలా బాగుంటాయండి. మీ దగ్గర ఉంటే కనుక కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరి చిప్పలే తీసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏది ఉంటే అది దాంతో కొలుచుకోవాలి. మనము ఇలా కొలుచుకునేటప్పుడు కప్పులోకి వేసుకునేటప్పుడు కొంచెం చేత్తో కొంచెం ప్రెస్ చేసినట్టుగా వేసుకోవాలి. మరి పైపైన కాకుండా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి వేసుకోవడం వల్ల మనకి బెల్లం కొలత కరెక్ట్‌గా వస్తుందనమాట. నేను తీసుకున్న కొబ్బరి చిప్పలు 4 చిప్పలండి. నాకు 2.5 కప్పులు వచ్చింది కొబ్బరి తురుము. మీ దగ్గర ఇలా పచ్చి కొబ్బరి తురుము పట్టుకునేది లేకపోతే మిక్సీ జార్‌లో అయినా వేసుకోవచ్చు. కాకపోతే లడ్డు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టిద్దండి అంతే తేడా. మనం మిక్సీ జార్‌లో వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటాం కదా మెదగటానికని, అందుకోసమని కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. మీరు మిక్సీలో వేసినా కానీ కొంచెం తక్కువ వాటర్‌తో ట్రై చేయండి. కొబ్బరి పైన బ్రౌన్ కలర్‌లో ఉంటుంది కదా! అది తీసేసుకొని వేసుకోండి. అప్పుడు కొబ్బరి లడ్డు మిక్సీలో వేసినా గానీ అంతా ఒకే కలర్‌లో చాలా బాగా వస్తుంది. ఇలా కొలుచుకున్న కొబ్బరిని ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు వాటర్ పోసుకోవాలి ఇందులో. ఇప్పుడు 2 కప్పులు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు కొబ్బరి తురుముకి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. మనకి 2.5 కప్పులయింది కదా పచ్చి కొబ్బరి తురుము. అందుకోసమని నేను 2 కప్పులు వేసుకుంటున్నాను. బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది మీరు ఇలా వేసుకుంటే. మీరు ఇంకొంచెం స్వీట్ తినాలనుకుంటే ఇంక 2 స్పూన్లు వేసుకోవచ్చు. 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. మనం ముందే ఇలా బాండీలో కొంచెం 2 స్పూన్లు నీళ్లు పోసుకోవడం వల్ల మనకి బెల్లం తొందరగా అడుగంటకుండా ఉంటుంది. మంచి కలర్‌లో వస్తుంది. మీరు కావాలంటే ఈ బెల్లంని వడగట్టుకోవచ్చండి. నేను చూడటానికి శుభ్రంగా ఉందని ఏమి వడగట్టట్లేదు. ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకమేమి వచ్చే పని లేదు. ఇలా జస్ట్ ఇలా కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కరిగించుకున్నాక మనం పక్కనుంచుకున్న పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరిని ఈ బెల్లంలో అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి చూడండి కొబ్బరిలో ఉన్న వాటర్ కొంచెం బయటకు వస్తాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం పట్టదండి. ఎందుకంటే మనము పచ్చి కొబ్బరిని తురుముకున్నాం కదా అందుకోసం తొందరగానే అయిపోతుంది. చూడండి వాటర్ అంతా అయిపోవాలి. ఒక 2 మినిట్స్‌కి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇబ్బంది ఏమనిపించదు. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు అడుగంటకుండా ఉంటుంది. కొబ్బరి మంచిగా ఉడుకుతుంది అంతా కూడా సమానంగా. చూడండి మనకి ఇప్పుడే కొంచెం దగ్గరగా వచ్చింది కదా వాటర్ కొంచెం ఇంకిపోయింది కదా ఇలా వస్తుందనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ప్లేట్ అంతా అంటేలాగా పూసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కొబ్బరిలో 1/2 స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసానండి. నెయ్యి వేయకపోయినా బాగానే ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ యాలకుల పొడి నెయ్యి అంతా కూడా ఈ కొబ్బరి తురుమంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి మనకి బాండీకి అంటుకోకుండా బాగా వచ్చింది కదా ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. మరి గట్టిగా అయిపోతే లడ్డు చేసుకున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది ఇంకా. ఇలా కొంచెం పట్టుకొని చూస్తే చూడండి మనకి ఎంత బాగా లడ్డు అవుతుందో ఇలా అవుతే చాలు ఇంకా. ఆపేసుకున్న వెంటనే మనం నెయ్యి పూసుకొని పక్కన ఉంచుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో వేసుకొని చేతికి కొంచెం నెయ్యి పూసుకొని ఈ కొబ్బరిని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలండి.
కొబ్బరి వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఆరిపోయిందంటే కొబ్బరి గట్టిగా అయిపోతుంది. ఒకవేళ మీకు గట్టిగా అయిపోయిందనుకోండి కొబ్బరి ఆరిపోయి, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం స్టవ్ మీద వేడి చేసుకోండి. మళ్ళీ మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి మనకి కొబ్బరి లడ్డులు ఎంత బాగా వచ్చినాయో. మనకి ఇంకా వేడి వేడి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం చల్లారిపోయిన తర్వాత బాక్స్‌లో పెట్టుకున్నామంటే పిల్లలకి మంచి హెల్తీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. అచ్చం మనం చిన్నప్పుడు బొంకుల్లో కొనుక్కొని తింటాం కదా కొబ్బరి లడ్లు, సేమ్ అదే టేస్ట్‌తో ఉంటాయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.